పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈనాటి జ్ఞానవాణి ధ్యానాంశం మోషే దేవునితో మాట్లాడడం. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం 14వ వచనం వరకు. మోషే దేవుని సమక్షంలో ఉన్నప్పటికీ ఇజ్రాయేళ్లు తమ పతనాన్ని చూపుతూ బంగారు దూడను పూజించారు. ఇది వారికి దేవునిపై నమ్మకం తగ్గినందున జరిగింది. మనం కూడా తరచుగా సమస్యలపై దృష్టి పెడుతూ దేవునిపై విశ్వాసాన్ని కోల్పోతాం. 9-10 వచనములు. దేవుడు తన ప్రజల పాపాల గురించి ఉగ్రత చూపిస్తాడు. ఇది మనకు దేవుని న్యాయబద్ధతను గుర్తు చేస్తుంది. దేవుని ఆజ్ఞలను పాటించకపోతే దానికి శిక్ష అనివార్యం. 11-13 వచనాలు. మోషే ప్రజల తరపున ప్రార్థించి దేవుని కృపను పొందడం మనకు ప్రతీకగా నిలుస్తుంది. అతడు దేవుడు చేసిన వాగ్దానాలను గుర్తు చేసి ఆయన తన కోపాన్ని తగ్గించుకునేలా అభ్యర్థిస్తాడు. 14వ వచనం. మోషే ప్రార్థనకు స్పందనగా దేవుడు తన కోపాన్ని తగ్గించుకున్నాడు. ఇది దేవుని కృప, దయ, శాంత స్వభావాన్ని తెలియజేస్తుంది. మోషే తన ప్రార్థన ద్వారా ప్రజల శిక్షను తగ్గించాడు. మనం కూడా ఇతరుల తరపున దేవునితో ప్రార్థించడం ద్వారా వారికి మార్గం చూపగలం. దేవుడు కఠినమైన కోపాన్ని తగ్గించుకుంటాడు. మనం చేసిన తప్పులను ఒప్పుకుంటే దేవుడు మనపై కృప చూపిస్తాడు. ఒక గ్రామంలో ఒక యువకుడు తన తల్లిదండ్రుల మాటలను అనుసరించకుండా చెడు స్నేహితుల ప్రభావంతో తప్పు మార్గంలో నడుస్తున్నాడు. ఒకరోజు అతను చాలా పెద్ద సమస్యలో చిక్కుకుపోయాడు. అతని తల్లిదండ్రులు దేవుణ్ణి ప్రార్థించి అతనికి మార్గం చూపమని దేవుణ్ణి అర్థించారు. కొన్ని రోజుల తర్వాత యువకుడు తన తప్పును గ్రహించి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అందరి మేలు కొరకు మోషే వలె మనము కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఇది విశ్వాసుల ప్రథమ కర్తవ్యం. నేను మీ సమక్షంలో ప్రార్థన చేయనిచో అది నాకు పాపముగా ఎంచబడనుగాక అంటారు. సమూయేలు ఇజ్రాయేలు ప్రజలతో క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థన చేయలేకపోయినచో అది వారు చేస్తున్న ఘోర పాపమని అంటారు. కనుకనే మీరు ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితం గడుపుటకై రాజుల కొరకు తదితర అధికారులందరి కొరకును ప్రార్థన సల్పవలను అని అన్నారు పునీత పౌలు గారు. మనం ప్రార్థించినప్పుడు చేతులను జోడిస్తాం కదా, ఆ చేతుల వేలను చూస్తూ ప్రార్థించుదాం. చిటికిన వ్రేలను చూస్తూ సమాజంలో అట్టడుగున వారి కొరకు, ఉంగరపు వేలను చూస్తూ మనకు ప్రియమైన వారి కొరకు, పెద్ద వ్రేలను చూస్తూ నాయకుల కొరకు, చూపుడు వ్రేలను చూస్తూ మన చుట్టూ ఉన్న వారి కొరకు, బొటన వ్రేలను చూస్తూ మన కొరకు ప్రార్థించుదాం. మానవులందరూ రక్షింపబడి దేవుని తెలుసుకున్న వల్లని దేవుని యొక్క అభిలాష, కోరిక. కనుక మనము కూడా మోషే వలె ఇతరుల మేలు కొరకు ప్రార్థించే గొప్ప అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థించుదాం, అర్థించుదాం.